సుందరకాండ తాత్పర్యము 6వ సర్గ. కోరిన రూపాలను ధరించగల సమర్థుడైన హనుమంతుడు అనేక గృహాలలో అన్వేషించిన సీత కానరాకపోవడంతో దిగులుపడి మళ్ళీ మహావేగంతో సీతాన్వేషి అయి లంకానగరంలో తిరగసాగాడు. ఆ తర్వాత శుభలక్షణాలున్న హనుమంతుడు సూర్యుని వర్ణముతో ప్రకాశిస్తూ ఉన్న ప్రాకారంచే పరివృతమై ఉన్న రావణుని భవనమున ప్రవేశించాడు. సింహాలచే మహారణ్యం పరిరక్షింపబడుతున్నట్లు భీకరులైన రాక్షసులు కావలి ఉన్న రావణుని భవంతిని జాగ్రత్తగా పరిశీలిస్తూ హనుమంతుడు ఆశ్చర్యం చెందాడు. అంటే ఆశ్చర్యపోయాడట. వెండితోనూ బంగారంతోనూ నిర్మితమై అలంకరింపబడి మిగుల సుందరంగాను ఆశ్చర్యం గొలుపునట్టి ముఖద్వారములతోనూ వాకిళ్లతోనూ ఆ రావణుని భవనం విరాజిల్లుతూ ఉన్నది. ఏమాత్రం శ్రమ ఎరుగని సూర్యులైన గజపాలకులు గజములను అధిష్ఠించి ఆ రావణ భవనాన్ని కాపలా కాస్తున్నారు. అంటే ఏనుగులెక్కి కాపలా కాస్తున్నారట. అజేయులైన గుర్రాలను పూంచిన రథములపై సంచరిస్తున్న వీరులు కూడా ఆ భవనంలో ఉన్నారు. సింహాల పులుల చర్మాలతో చేయబడ్డ కవచములు అమర్చబడినవి, బంగారు వెండి దంతాలతో అలంకరింపబడినవి అయిన విచిత్రములైన రథాలు మహాధ్వనితో సదా అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. అనేక రత్నాలచే అలంకరింపబడిన అమూల్యమైన ఆసనాలు, పాత్రలు ఆ రావణుని భవనంలో కోకొల్లలుగా ఉన్నవి. అంతేకాక మహారథులకు నివాస స్థానంగా అది అలరారుతూ ఉన్నది. శ్రేష్టమైన రథాలు, ఉత్తమ ఆసనాలు ఆ భవనంలో చోటు చేసుకున్నాయి. చూడముచ్చట గొలిపే అద్వితీయ లక్షణములున్న అనేక విధాలైన మృగాలు, పక్షులు వేల సంఖ్యలో ఆ రావణ భవనంలో ఎల్లెడలా కనిపిస్తూ ఉన్నాయి. సుశిక్షితులు, వినయ ప్రవర్తన గలవారు అయిన రాక్షసులు వెలుపల నుండి ఆ భవనాన్ని రక్షిస్తున్నారు. ఆ భవనంలో ప్రతి చోట ఆనందంలో మునిగి ఉన్న కులీన వంశ సంజాతలైన సుందరాంగులు కానవస్తున్నారు. రావణుని నివాసమైన ఆ భవనంలో సంతోషంతో ఓలలాడుతున్న స్త్రీరత్నాలు ఎందరో నివసిస్తూ ఉన్నారు. ఆ భవనం నుండి సముద్ర ధ్వని మల్లే శ్రేష్టములైన వారి ఆభరణముల మంజుల రవములు వినవస్తూ ఉన్నాయి. ఛత్ర చామరాది రాజచిహ్నాలతో కూడినది, శ్రేష్టములైన అగరు చందనాది లేపన ద్రవ్యాలతో నిండినది, మహాజనులతో నిండి ఉన్న ఆ రావణ భవనం సింహాలతో వ్యాప్తమైన మహా అరణ్యం వలె శోభిస్తోంది. భేరీ మృదంగ ధ్వానాలతో శంఖధ్వనులతో ఆ భవనం ప్రతిధ్వనిస్తూ ఉంది. ఆ భవనమునందు నిత్యము గంధ పుష్పాదులచే అర్చనలు జరుగుతూ ఉండడమే కాక పౌర్ణమి, అమావాస్య మున్నగు పర్వదినాలలో హోమ